డాక్టర్ మీరు ఇప్పుడు ఎక్సర్సైజ్ అన్నారు. బయట మామూలుగా ఏంటంటే కొంతమంది జిమ్కి వెళ్ళే వారికి అంత స్టామినా ఉండదు సెక్సువల్ గా చూసుకుంటే అని అంటారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ జిమ్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది సప్లిమెంట్స్ యూజ్ చేస్తారు. ఆ సప్లిమెంట్స్ లో స్టీరాయిడ్స్ కూడా యూజ్ చేస్తారు. అవి ఇంకా ఎక్కువగా అంటే ప్రోటీన్ పౌడర్స్ అవన్నీ వాడతారు. ఇంకా ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఖర్చు అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్నాయి కదా, అవంతా ఒకవేళ వాళ్ళు ఖర్చు చేసేస్తే జిమ్లో పోయిన వాళ్ళకు టెస్టోస్టెరాన్ ఖర్చు అయిపోతుంది వాళ్ళది. అది బాడీ మజిల్ అంతా బిల్డ్ అయిపోతుంది. ఆ టెస్టోస్టెరాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ సెక్స్ లో పార్టిసిపేట్ అవ్వడానికి టెస్టోస్టెరాన్ అనేది అంటే అందరికి జిమ్ చేసిన అందరికి ఇది ఖచ్చితంగా వస్తుంది. అందుకే దీన్ని ఈక్వల్లీ బ్యాలెన్స్ చేయాలి. అందుకే ఏంటంటే ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువ డైట్ తీసుకోవాలి వీళ్ళు. ఉన్న టెస్టోస్టెరాన్ ఖర్చు అయిపోతే అక్కడ పోయినప్పుడు లేదు వాళ్ళకు ఎరెక్షన్స్ రావట్లేదు. ఎందుకంటే టెస్టోస్టెరాన్ రెండింటి పనికి వస్తుంది. ఒకటి ఎరెక్షన్స్కి, ఇంకోటి మీకు అంటే మజిల్ బిల్డింగ్కి. మజిల్ బిల్డింగ్ ఎంత చేస్తారంటే వాళ్ళు ఫుల్ మజిల్ అంతా వచ్చేస్తుంది, కానీ అక్కడ ఎప్పుడైతే అక్కడ వెళ్తారో అక్కడ ఎరెక్షన్స్ రావు. అందుకే డైట్ మంచిది తీసుకోవాలి. సప్లిమెంట్స్ ఏమైనా తీసుకుంటే టెస్టోస్టెరాన్ రిచ్ సప్లిమెంట్స్ నేచురల్గా తీసుకోవాలి ఎప్పుడైనా సరే. యూజువలీ డైట్ ఒకవేళ మీరు అడిగితే ఏం డైట్ ఉంటుంది టెస్టోస్టెరాన్ పెంచుకోవడానికి అంటే మనకు వాటర్ మిలన్ ఉంది ఈ సీజన్లో, దానిమ్మ పండు ఉంది, అలాగే ఖజూర్ డేట్స్ ఉంటాయి కదా, ఖజూర్ అది వాడాలి. ఇవి ఎట్లైనా అలవాట్లో పెట్టుకొని వాడమని చెప్తుంటాను నేను సమ్మర్లో. అలాగే ఇంకేంటంటే ఆకుకూరలు ఉంటాయి, అందులో కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకునే శక్తి ఉంటుంది. ఇలాంటివి అన్ని అలవాట్లు పెట్టుకొని ఎక్సర్సైజ్ చేసినప్పుడు లోవర్ చేయాలి. లోవర్ వదిలేస్తారు, బైసెప్స్ అవన్నీ చెస్ట్ అవన్నీ కొడుతుంటారు, కానీ లోవర్ వదిలేస్తారు, అక్కడ సర్క్యులేషన్ పోదు, అట్లా ప్రాబ్లం అవుతుంది. అందుకే లోవర్ చేయాలి. ఎప్పుడైనా లోవర్ చేస్తే యూజువల్లీ టెస్టిస్ ఏవైతే ఉంటాయో కింద టెస్టిస్ బాల్స్ ఏవైతే ఉంటాయో కదా మేల్స్ లో, అక్కడ అవి స్పర్మ్స్ ని తయారు చేస్తాయి. అక్కడ ప్రొడక్షన్ అవుతుంది, అక్కడే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉత్పత్తి అవుతుంది. ఆ టెస్టోస్టెరానే మీకు మజిల్ బిల్డింగ్ లో పనికి వస్తుంది, ఆ టెస్టోస్టెరానే మీకు పార్టిసిపేట్ అవ్వడానికి పనికి వస్తుంది. అయితే అది మంచిగా ఉండాలంటే అక్కడ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి, మంచిగా గట్టిగా ఉండాలి, అంటే మంచిగా మీరు నిద్ర మంచిగా ఉండాలి. యూజువలీ 10 to 4 రాత్రి 10 నుంచి 4 అది రెడీ అవుతుంది, టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. ఆ సమయంలో పడుకొని ఉండాలి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే ఇక వీక్లీ వన్స్ 2 సార్లు పబ్లు పార్టీలు అవి ఇవి నడుస్తూనే ఉంటున్నాయి, మందులు తాగుతూనే ఉంటారు. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం వలన లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా మారుతుంది.